బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉండగా 2 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్ పార్టీలు కైవసం చేసుకున్నాయి. 2 స్థానాల్లో హంగ్ ఏర్పడింది. మరిపేడ డోర్నకల్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మహబూబాబాద్ కేసముద్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు సరైన మెజారిటీ రాకపోవడంతో చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. అలాగే కేసముద్రం మున్సిపాలిటీపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 16న చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక ఉంది. కాంగ్రెస్ కు 8 స్థానాలు, బీఆర్ఎస్ కు 8 స్థానాలు రావడంతో ఎక్సాఫిషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఎక్సాఫిషియో ఓట్ల నమోదుకు ఈ రోజు చివరి రోజు కావడంతో ఎవరు ఎక్కడ నమోదు చేసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మహబూబాబాద్ జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉండగా 2 కాంగ్రెస్ అలాగే 1 బీఆర్ఎస్ పార్టీలు కైవసం చేసుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. యశ్వంత్, చెప్పండి, మొత్తంగా అక్కడ మరో 2 స్థానాల్లో హంగ్ ఏర్పడినట్టు తెలుస్తోంది. మరి ఆ 2 స్థానాలకు గాను ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలా ఉండబోతోంది? ప్రస్తుత జిల్లాలో 5 మున్సిపాలిటీ ఉండగా 2 మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, 1 బీఆర్ఎస్ చేసుకుంది. మిగిలిన 2 మున్సిపాలిటీలో కేసముద్రం మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి కాంగ్రెస్ మహబూబాబాద్ మున్సిపాలిటీకి వచ్చేసరికి 13 స్థానాలు కాంగ్రెస్ గెలుపొందింది. 3 స్థానాలు మిత్రపక్షమైన సిపిఎంతో ఉండగా మరో 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నారు. దీంతో మ్యాచింగ్ ఫిగర్ 19కి కాంగ్రెస్ పార్టీ చేరిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ సేమ్ అదే సిచ్యువేషన్ లో 11 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుపొందగా దాని యొక్క మిత్రపక్షమైనటువంటి సిపిఐ 3 స్థానాలు గెలుపొందింది. మరో అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఉన్నాడు. దీంతో 15కు బీఆర్ఎస్ చేరింది. ఇంకా 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు బీఆర్ఎస్ కు అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇండిపెండెంట్ల మీదనే మహబూబాబాద్ మున్సిపాలిటీ అయితే ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3 మున్సిపాలిటీకి సంబంధించిన ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి అయితే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇక మిగిలినది కేసముద్రం మున్సిపాలిటీ. రాష్ట్రం మొత్తం కూడా కేసముద్రం మున్సిపాలిటీ వైపు చూస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డి స్వగ్రామం కావడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు, బీఆర్ఎస్ కూడా 8 స్థానాలు ఏర్పడే నేపథ్యంలో రాష్ట్రం మొత్తం కూడా దీనిపైన ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం. దీంతో కేసముద్రం మున్సిపాలిటీలో మాత్రం ఏదైతే ఈ ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ ఇక్కడ కీలకంగా మారనున్నారు. మహబూబాబాద్ సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కీలకంగా ఎక్స్ ఆఫీషియల్ ఉన్నారు. ఈరోజు చివరి రోజు కావడంతో ఇక్కడ నమోదు ప్రక్రియ మీద అంత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, దీంతో పాటు అనిల్ కుమార్ యాదవ్ 3 ఉన్నారు. బీఆర్ఎస్ కు మాత్రం మరో 2 ఎవరైతే ఎంపీ రాజ్యసభ సభ్యులు రవిచంద్రతో పాటుగా ఎమ్మెల్సీ రవీందర్ రావుతో పాటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి 3 కూడా నమోదు చేసుకునే పరిస్థితి ఉంది ప్రస్తుతం. మొత్తానికి ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.